ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో వెలిసి ఉన్న ద్రౌపది సమేత ధర్మస్వామి దేవాలయంలో స్వామికి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను పెట్టకుండా ఈవో అవమానం చేస్తున్నాడు. అన్ని హిందువులకు ముఖ్యమైన పండుగల్లో కూడా దేవాలయం ఈవో ధూపదీప నైవేద్యాలు పెట్టకుండా ఉద్దేశపూర్వకంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అని గూడూరులో దేవాలయాల్లో కంటే అత్యధిక ఆదాయం ఉన్న దేవాలయం ధర్మరాజు దేవాలయం అని, ఇలాంటి దేవాలయంలో ఈవో స్వార్థ ప్రయోజనాలతో స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ను పట్టణంలో హిందూ భక్తులతో వ్యతిరేకత పెంచే విధంగా ఈవో వ్యవహరిస్తున్నారు అని, వెంటనే ఈవో గౌరవంగా ట్రాన్స్ఫర్ చేసుకొని పోవాలని, లేదంటే మేమే పంపించాల్సి వస్తుందని దేవస్థానం మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్, పట్టణ తెలుగుదేశం నాయకుడు వాటంబేటి శివకుమార్ హెచ్చరించారు. ఉగాది సందర్భంగా గూడూరు పట్టణంలో ప్రతి దేవాలయం, అది చిన్నది పెద్దది, ఎండోమింట లేదంటే మా సందులోదాని కాదు, ప్రతి గుడిలో అంబలు పోస్తూ నిజంగా ఈ సనాతన ధర్మం అనే నినాదం ఒక 2 ఏళ్ళుగా ముందుకొచ్చిన కారణంగా ఈ సంవత్సరం హిందువుల్లో వచ్చినటువంటి యూనిటీ అంటే నేను చూసుకుంటూ వస్తున్న ప్రతి గుడికాడ కలకలలాడుతుంది. ప్రతి చిన్న గుడి అని కాదు, పెద్ద గుడి అని కాదు, ప్రతి ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసి కొత్త బట్టలు వేసుకొని మేము దేవుడికి పెట్టుకోవాలా, ఇది మా సంవత్సరం, మా ఉగాది మాది మొదటి రోజు అనే నినాదంతో హిందువులు ఉన్నారు. కానీ గూడూరులో అతి పెద్ద గుడి అయినటువంటి శ్రీ ద్రౌపదీదేవి ధర్మరాజస్వామి గుడి, ఎక్కువ ఆస్తున్నటువంటి గుడి, ఎక్కువ ఫండ్ అంటే ప్రతి నెల దీనికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఉండేటటువంటి టెంపుల్కి దాంట్లో భాగంగా ఏడికి రావడం జరిగింది. రాగానే ఆ గుడికి సంబంధించినటువంటి అంటే ఆ కులానికి సంబంధించినటువంటి టెంపుల్ అంటారు దీన్ని. వాళ్ళందరూ ఈ గుడికి వచ్చి అయ్యా ఏంది ఇది, సుమారు పూలమాలేసే పరిస్థితి కూడా గుళ్ళో లేదు. చిన్న చిన్న గుళ్ళకు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే దీనికి ఏమైనా డబ్బులు లేవా, అదేదైనా చెప్పుంటే మేమంతా తలా 10 రూపాయలు వేసుకొని ఒక పూలమాలో లేదంటే 2 టెంకాయలు లేదంటే అంబలు కాసే మేమన్నా పెట్టుకొని ఉంటాం కదా, ఇదేంటా ఇంత అన్యాయం అని చెప్పి అడగడం జరిగింది. అడుగుతూ మేము ఎమ్మెల్యే గారిని పోయి కలుస్తామంటే కాదు ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేయబాకని, కానీ ఎంత బాగా చేయగలిగితే చేయండి అని చెప్పి దసరా ఉత్సవాల్లో నన్ను ఇన్ఛార్జిగా పెట్టి ఇక్కడ దసరా ఉత్సవాన్ని చేయించారు. కానీ దాంట్లో భాగంగా ఆయన ఎప్పుడు కూడా హిందూ దేవాలయాలపైన బ్రహ్మాండంగా చేయాల్సిందే. నిన్న జరిగినటువంటి కనుపూర్లో జాతరలో పూర్తి బాధ్యత తీసుకొని మా ఎమ్మెల్యే గారే చేసి ఈరోజు ఇన్ని సంవత్సరాలు జరిగిన దానికన్నా సుమారు 10 ఏళ్ళుగా కొంచెం అట్టో ఇట్టో ఉన్నటువంటి కనుపూర్ జాతర, ఈసారి పోయినటువంటి కనుపూర్ జాతరకి మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి సర్వే, దానికి చేసిన పబ్లిసిటీ, దాన్ని తీసుకోబోయినటువంటి ఆ జరిగే కార్యక్రమాలు కానీ అన్నిట్లో ఆయనే ముందు చేశాడు. దీనికి కూడా అట్లాగే అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మా ఈవో గారే సుమారు నెలకు 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల ఆదాయాలు వచ్చే గుడి అయితే ఒక టెంకాయ కట్టించేదానికి 2 రోజుల ముందు ఈ గుడికి నువ్వు ఈవోనే కదా, శివాలయానికి నువ్వు ఈవో, శివాలయంలో పూజలు జరుగుతున్నాయి, వెంకటేశ్వర గుడిలో పూజలు జరుగుతున్నాయి, నువ్వు ఉండే కనుపూర్లో పూజలు జరుగుతున్నాయి, నీకు అంత విపక్షత ఏంది ఈ గుడి పైన? ఏం డబ్బులు రావట్లేదా? దీంట్లో ఉన్న నిధులు ఏమైనా లేవు? లేకపోతే చెప్పండి, మేమందరం కలిసి చేసుకుంటామని వాళ్ళు నిలదీస్తే దీనికి ఉన్నటువంటి చాలా నిధులు ఉన్నాయి, ఆ నిధుల్ని దుర్వినియోగపరుస్తున్నారు. ఈరోజు అటువంటి ఈవో మాకు వద్దని చెప్పి అయితే నేను గత దీనికి 2017, 18, 19 సంవత్సరాలకి ఈ టెంపుల్ చైర్మన్గా పనిచేశాను. కానీ నేను చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా అది కంటిన్యూ అవుతూ వచ్చినటువంటి తర్వాత కమిటీ వాళ్ళు కూడా కొంత భాగం కొనసాగించడం జరిగింది. కానీ మరీ ఈ 1 సంవత్సరం నుంచి జరిగినటువంటి దసరా నుంచి ఇక్కడ ముక్కోటి రోజు వస్తే, ముక్కోటి రోజు నేను వచ్చి సాయంత్రం ఏమో ఇక్కడ పందిరి లేదంటే రవణ ఈడ ఉన్నాడు, ఏ రవణ ఆ రోజు సాయంత్రానికి పందిరి వేస్తారు అంటే ఏం డబ్బులు లేవా? ఈ గుడి కార్యక్రమాలు చేయాలనుకోవట్లేదా? మీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ గుడి నుంచి తప్పుకొని పై ఎక్కడికి వెళ్తే వేరే ఒక అధికారిని తీసుకొని వచ్చి ఈ గుడిని మేము వైభవపేతంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తాం, ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని మేము చేసుకుంటామని చెప్పి సభాముఖం తెలియజేస్తూ మాకు వెంటనే ఈవో గారిని ఇక్కడి నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. ఈ అవినీతి ఈవో మాకొద్దు.